బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇవైతే ఎద్దుకోవాలి అనమాట. ఏంటంటే విలేజ్ కల్చర్ కి ఇవే మెయిన్ ఐడెంటిఫికేషన్ అనమాట. చూస్తారు కదా ఎంత బాగుందో బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఇవన్నీ కూడా మనకైతే డెకరేషన్స్ అన్నమాట. మనకి ఇవైతే మనం అసలనే విలేజ్ వైబ్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ నేచర్, వాళ్ళ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి అన్నైతే చూడబోతున్నాం. Guys, అందరికీ అయితే గుడ్ మార్నింగ్. సో ఈ రోజు వ్లాగ్ లో ఏంటంటే విలేజ్ సెలబ్రేషన్స్ అయితే మనం అయితే ఎక్స్పోజర్ చేయబోతున్నాం అనమాట. సో ఏంటంటే విలేజ్ కల్చర్ ని ఈ రోజైతే మీ అందరికైతే గుర్తు చేయబోతున్నాను. విలేజ్ లో సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తారు, ఈవెంట్స్ ఎట్లా చేస్తారు, అండ్ మనకి ఏంటంటే టెంపుల్స్ ప్రతిష్టాపన ఎట్లా చేస్తారు, వాళ్ళ ఎట్లా ఈవెంట్ కండక్ట్ చేస్తారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి ఈ వ్లాగ్ లో అయితే నేనైతే ఫుల్ గా అయితే చూపించమనిపోతున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే మీకు అయితే చాలా అయితే యూజ్ అవుతుంది, సో చాలా అయితే నచ్చుతుంది అనమాట. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ గా మనం అయితే రీచ్ అయిపోయాం. సో ఇది వచ్చి మనకైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ చూస్తారు కదా ఎంత బాగుందో. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ ఎంట్రన్స్ కూడా చాలా పెద్ద డెకరేట్ చేస్తారు. ఇదైతే ఇన్సైడ్ అనమాట. సో ప్రతి ఒక్కరిని కూడా ఊర్లో చాలా మంది పెద్దలు ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే అక్కడైతే నించుని సో ప్రతి ఒక్కరిని కూడా అయితే లోపలికి అయితే ఇన్వైట్ చేస్తారనమాట. సో ఇది మన సంప్రదాయం అనమాట, మన కల్చర్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా సో ఆప్యాయతగా పలకరించి లోపలికి అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అండ్ మనం చూసారు కదా, సో ఇవన్నీ అయితే మనకైతే గుర్రాలు అనమాట. సో ఈ గుర్రాలే కాదు ఇంకా చాలా అయితే ఉంటాయి. సో చూస్తారు కదా ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా వీటిని అయితే చూడడానికి అయితే చాలా అయితే ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో లైక్ విలేజ్ కల్చర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి. సో ప్రేమకి కానీ ఆప్యాయతలకి కానీ అన్నిటికీ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో ఇంకా ఫ్రంట్ కి అయితే వెళ్దాం, చూద్దాం. సో ఇవన్నీ మనకైతే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ మనకైతే గోమాత అనమాట. సో ఏంటంటే మనకి ఏ పని మొదలైనా సో గోమాత అని ఖచ్చితంగా ఈ పనులు అయితే మనకు ఉంటాయి. పైగా మనం విలేజ్ టైమ్స్ కదా, సో విలేజ్ లో అయితే కంపల్సరీ అనమాట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎటువంటి ఈ ఈవెంట్ జరిగినా లేదా సెలబ్రేషన్ జరిగినా ఫెస్టివల్స్ జరిగినా సో మనకి గోమాతలు అనేది మనం అయితే ముందైతే పూజిస్తాం అనమాట. సో చూసారు కదా యాక్చువల్గా అందుకే గోమాతలు కూడా మనకైతే ఎంట్రన్స్ లో అయితే ఉంచారు. ఎవరైతే లోపలికి వెళ్తారో సో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సో గోమాత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే లోపలికి అయితే వెళ్తారనమాట. సో ఇది స్పెషాలిటీ ఏంటంటే ఒక్క ఊరనే కాదనమాట, చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉంటాయి. సో అన్ని ఊర్ల నుంచి అయితే గోమాతలు అయితే పిలిచి వాళ్ళైతే ఇక్కడైతే ఉంచుతారనమాట. సో ఇవన్నీ కూడా అవే. సో ఏంటంటే ఇది మన సాంప్రదాయం అనమాట. సో ఎవ్రీ విలేజ్ సాంప్రదాయం ఇది. యాక్చువల్ గా ఇదనమాట. సో టూ మచ్ క్రౌడ్ అయితే ఉంది. సో విలేజ్ లో ఇట్లా ఉంటుంది అనమాట. సో యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ అయితే విజిట్ చేద్దాం. సో మనకి ఏంటంటే ఏ ఫంక్షన్ జరిగినా ఏ జరిగినా ప్రజెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ సో గోమాతలు అనేది మనకైతే పూజ చేస్తారనమాట. సో దానికోసం అయితే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ అయితే మన గోమాతలు. సో ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న లైక్ చాలా విలేజెస్ కానీ సిటీస్ కానీ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి అయితే మొత్తం ఎంత మంది అయితే ఉంటారో సో గోవులు కానీ ఇవన్నీ అయితే సో వాటిని అన్నింటి అయితే ఇక్కడ తెప్పించారనమాట. సో యాక్చువల్ ఇది స్పెషాలిటీ అంతే కాదు. సో ఇప్పుడైతే మనం అయితే మెయిన్ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చి మనకి పూజ చేసే ఏరియా అనమాట. సో చూసారు కదా మొత్తం ఏంటంటే నేచర్ అనమాట. సో నేచర్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే నేచర్ లో దొరికే అవైలబిలిటీ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి ఇవైతే చేస్తారనమాట. సో ఇది స్పెషాలిటీ అనమాట. సో ఏంటంటే నేచర్ బాగా అయితే యూజ్ చేస్తారు అండ్ చూడడానికి అయితే చాలా అయితే బాగుంటుంది. సో నేచర్ ఫ్రెండ్లీ అనమాట, వితౌట్ పొల్యూషన్ నథింగ్ అనమాట. బ్యాక్ సైడ్ అండ్ ఇవన్నీ కూడా మనకైతే డెకరేషన్స్ అనమాట. మనకి విలేజెస్ లో ఎటువంటి సెలబ్రేషన్స్ జరిగినా ఎటువంటి ఫెస్టివల్ వైబ్స్ అయినా ఎటువంటివి అయినా సరే సో డెకరేషన్స్ అయితే ఈ మాదిరి అయితే ఉంటాయి అనమాట. సో చూసారు కదా ఎంతో బాగుందో. అండ్ డెకరేషన్ మొత్తం కూడా అయితే మనకైతే మ్యాన్ మేడ్ అనమాట, ఎటువంటి మిషనరీ కట్ట వీళ్ళు అయితే యూజ్ చేయరు. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సో పొల్యూషన్ గట్ట ఏమి ఉండదు అనమాట. సో మనకి నేచర్ లో ఏదైతే దొరుకుతాయో సో వాటిని యూజ్ చేసుకుని వీటిని అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, సో ఇట్లా చేసిన తర్వాత ఏంటంటే లోపలైతే మనకైతే పూజలు అయితే జరుగుతాయి. సో ఎర్లీ మార్నింగ్ మనకి 3 o'clock లేదా 4 o'clock నుంచి అయితే మనకైతే పూజలు అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇది స్పెషాలిటీ అనమాట. సో మనకేంటంటే బయట ఎక్కడ చూసినా కానీ ఎట్లాంటి బ్యూటిఫుల్ అయితే మనం అయితే చూడలేము. సో మనం అయితే విలేజ్ లో మాత్రమే ఇట్లాంటివి అయితే చూడగలుగుతాం అనమాట. సో చూసారు కదా, సో డెకరేషన్ మాత్రం చాలా అయితే బాగుంది. సో ఇదైతే మనకైతే సెంటర్ మెయిన్ అనమాట. సో ఇక్కడైతే మనకైతే మెయిన్ పూజలు జరుగుతాయి. సో పండితులు కూడా సో ఒక చోట నుంచి కాదు, సో కొన్ని వందల ప్లేసులు పండితుల నుంచి అయితే వాళ్ళు ఇక్కడికైతే పిలిపించి సో వాళ్ళైతే పూజలు అయితే చేపిస్తూ ఉంటారు. సో బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా ఉంటాయి అనమాట విలేజెస్ లో. ఇప్పుడు దాకా మనం అయితే డెకరేషన్స్ అండ్ గోమాతలు ఇవన్నీ చూసాం కదా, సో ఇంకా మనకైతే చూడడానికి అయితే లాట్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాటిని కూడా అయితే మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. సో మనకేంటంటే ఇక్కడ గోమాతని వీళ్ళన్నీ చూసుకోవడానికి అయితే వాళ్ళ కాపరీస్ అయితే ఉంటారు. సో వాళ్ళైతే వరి అయితే అవసరం అయితే ఉండదు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా
సో మన పెద్దవాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇదైతే ఇన్సైడ్ అనమాట. సో మనకి ఆఫ్టర్ లోపల పోయినండి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇదైతే బయటకనమాట. సో చూసారు కదా టూ మచ్ క్రౌడ్ అయితే ఉంది. సో లోకల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా అయితే విజిట్ చేస్తారు. ఏంటంటే ఇదొక వన్ వైబ్ అనమాట. లైక్ ఎలా అంటే సో ఎటువంటి ఫెస్టివల్స్ జరిగినా సో అందరూ కలవడానికి ఇదొక బెస్ట్ ప్లేస్ అనమాట. సో అందరూ ఏంటంటే సరదాగా వచ్చి మీట్ అవుతారు. దూరం చుట్టాలు అయ్యుండొచ్చు ఎవరైనా సరే చాలా బాగుంటుందనమాట. సో విలేజెస్‌లో ఇలాంటివైతే. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో వీళ్ళందరూ ఏంటంటే కోలాటం మ్యాచ్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, లైక్ కోలాటం ఎన్ని ఉంటాయి కదా. సో నియర్లీ మనకి ఏంటంటే సో లైక్ మోర్ పీపుల్స్ కోలాటం అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఏంటంటే విలేజెస్ ఇట్లానే ఉంటాయి, లైక్ 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 గాడ్ సంబంధించిన ఈవెంట్స్ అయితే ఎక్కువ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా బ్యాక్ సైడ్, సో వీళ్ళందరూ అయితే మనకైతే కోలాటం అయితే చేయబోతున్నారు. అండ్ కోలాటం అంటే గుర్తొచ్చేది ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి యొక్క లైక్ మెయిన్ వెంకటేశ్వర స్వామి కోసమే కదా పోరాటం చేస్తారు. సో అందుకే ఏంటంటే వాళ్ళైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సో రెస్ట్ అయితే తీసుకుంటారు. మనకైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవడానికి అయితే ఇంకా అయితే చాలా అయితే టైం అయితే పడుతుంది, మేబీ ఈవినింగ్ అయితే అవ్వచ్చు. సో మీకైతే ఇప్పుడైతే ఒకటి చూపిస్తాను. సో విలేజ్ లో మనకి ఏంటంటే ఎత్తుపల్లి అనేది ఫేమస్ కదా. సో ఏంటంటే మనం సెలబ్రేషన్స్ టైంలో లేదంటే ఎప్పుడైనా మనం ఎట్లా చూడాలని విలేజ్ లోకి అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇవైతే ఎత్తుపల్లి అనమాట. ఏంటంటే విలేజ్ కల్చర్ కి ఇవే మెయిన్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి లైక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాం కదా, ఫార్మింగ్ టైం కావచ్చు, లేదంటే సెలబ్రేషన్స్ టైమ్స్ కావచ్చు, లేదంటే విలేజ్ లో ఫెస్టివల్ జరుగుతాయి కదా. సో ఆ టైంలో ఏంటంటే సో పూర్వకాలంలో ఎత్తుపల్లి అనేది చాలా ఎక్కువగా అయితే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మనకు అంత కనిపించట్లేదు కానీ సో ఏంటంటే మనం ఇట్లాంటి సెలబ్రేషన్ టైంలో అయితే మనం అయితే వీటిని అయితే చూడొచ్చు అనమాట. సో యాక్చువల్‌గా అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. సో మనం ఏంటంటే మన తాతల కాలంలో ఇట్లాంటివి చూసేవాళ్ళమంట. సో మనకు తెలియడానికి వీళ్ళైతే ఇలా అయితే అరేంజ్ చేశారు. ఇది కనిపిస్తుంది కదా, సో బ్యాక్ సైడ్ మోడల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఏంటంటే రైజ్ కి ఇండికేషన్ అనమాట. సో రైజ్ ఏంటంటే పూర్వకాలంలో సో ఇట్లాగే ఎద్దుబండి వేసుకుని ఇట్లాగా మనకి ఏంటంటే ధాన్యం బస్తాలు అయితే మోసుకుంటూ అయితే వెళ్ళేవాళ్ళు అనమాట. ఫస్ట్ అయితే నేనైతే వీటిని చూస్తే నిజమేనే అనుకున్నాను. కాదు నిజమేనే కాదు. సో ఇవన్నీ మనకైతే ఆర్ట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఆర్ట్స్ అయితే చూడడానికి అయితే. ఇప్పుడు వాటి దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇంకా మనకైతే చాలా అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వీళ్ళైతే డిస్ప్లే చేశారు అనమాట. సో బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా అవే. సో మనం ఏంటంటే ఇప్పుడు ప్రతిదాన్ని అయితే మనం అయితే చూద్దాం, సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. చెప్పాను కదా మనకైతే చాలా ఆర్ట్స్ అయితే ఉన్నాయని. సో ఇవన్నీ అయితే మనకి అవ్వన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మన కల్చర్ ని గుర్తు చేయడానికి అనమాట. సో డిఫరెంట్ టైప్ బొమ్మలు అయితే ఉంటాయి, ఆర్ట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళైతే మ్యాన్ మేడ్ తో తయారు చేస్తారు. సో ఎవరైతే వస్తారో విజిట్ చేయడానికి వాళ్ళైతే అందరైతే సరదాగా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సో మనకి విలేజెస్ లో స్పెషాలిటీ ఏంటంటే ఈవెంట్స్ లేదా సెలబ్రేషన్స్ అనమాట. సో ఆ టైంలోనే మనం ఎట్లాంటివి అయితే మన కల్చర్ అనేది గుర్తు చేసుకోవడానికి మన ఊరి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇట్లాంటివి అయితే అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనకు ఓల్డ్ కల్చర్ అనమాట. సో మన పూర్వకాలంలో ఎట్లా ఉండేవి, కల్చర్ ఎట్లా ఉండేది, ఆ టైంలో వైబ్స్ ఎట్లా ఉండేవి, అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండేవి, ఆ టైంలో పీపుల్స్ ఎట్లా ఉండేవాళ్ళు, అవన్నీ కూడా మనకైతే సో గుర్తు చేయడానికి మన పెద్దవాళ్ళు ఏంటంటే ఇట్లా అయితే ఏర్పాటు చేస్తారు. అండ్ చాలా మంది ఇప్పుడు ఏంటంటే అంత జెన్జీ కల్చర్ కదా. సో వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి సో వాళ్ళకి తెలియడానికి ఇవన్నీ ఏర్పాట్లు అనమాట. అండ్ చూడడానికి కూడా అయితే చాలా బాగుంది. సో ఏంటంటే ఎప్పుడు మనం ఇట్లాంటివి అయితే చూడము. సో చాలా లాట్ ఆఫ్ థింగ్స్ అయితే వీళ్ళైతే డిస్ప్లే చేస్తారు. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో చూసారు కదా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ సో ఎవరైనా సరే సో సరదాగా వచ్చి ఫొటోస్ తీసుకోవడం లేదా వీడియోస్ తీసుకోవడం ఏంటంటే ఇవన్నీ కూడా మనకైతే ఒక బెస్ట్ మెమరీస్ అనమాట. సో ఇట్లాంటి మెమరీస్ అనేవి మనకి ఏంటంటే విలేజ్ లో మాత్రమే మనం అయితే క్రియేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో సరదాగా మన తాతలు అవ్వచ్చు, నానమ్మ వాళ్ళు అవ్వచ్చు, మదర్స్ కానీ డాడ్స్ కానీ సో వాళ్ళందరూ ఏంటంటే సో సెలబ్రేట్ చేసుకునే బిగ్గెస్ట్ మూమెంట్ ఇదనమాట. సో ఇట్లాంటివి అయితే మనం అయితే ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తూ అయితే ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా మనకైతే చాలా బాగున్నాయి ఆర్ట్స్ అయితే. ఇవన్నమాట. సో యాక్చువల్ గా అయితే మనకైతే బ్యాక్ సైడ్ ఉన్నవి ఇవైతే. సో ఇవన్నీ ఏంటంటే మన కల్చర్ ని గుర్తు చేయడానికి అయితే వీళ్ళైతే ఏర్పాటు చేశారు. సో ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ అవే కాదు ఇంకా మనకి చాలా అయితే ఉన్నాయి. సో వాటిని కూడా అయితే మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. అండ్ అవే కదా అనమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ ప్రవచనాలు కూడా అయితే చెప్తారన్నమాట. సో ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్ లో ప్రవచనాలు కూడా అయితే ఏర్పాటు చేస్తారు. లైక్ ఫేమస్ పీపుల్స్ ఉంటారు కదా సో వీళ్ళలో, సో వీళ్ళని పిలుస్తారన్నమాట. ఎందుకంటే సో ఇవన్నీ యాక్చువల్ గా మన కల్చర్ ని గుర్తు చేయడానికి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరిని లైక్ సాటిస్ఫై చేయడానికి అనమాట. సో ఏంటంటే ఇట్లాంటివి అయితే మనం అయితే విలేజ్ లో అయితే చూస్తాము. ఇప్పుడైతే మనం అయితే ప్రవచనం అయితే చూడడానికి వెళ్దాం. సో ఎట్లా ఉంటుంది ఏంటని అయితే. సో ఇదైతే మనకైతే ప్రవచనాల ప్లేస్ అనమాట. సో మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన తాతలు కానీ నానమ్మ కానీ మన మదర్స్ కానీ ఎవరైనా సో వాళ్ళకి ఏంటంటే ప్రవచనాలు చాలా ఇష్టపడుతుంటారు, టీవీస్ లో గట్రా చూస్తూ ఉంటారు కదా. సో మనకి ఏంటంటే విలేజెస్ లో లైవ్ లో వీళ్ళకి చూపించాలనేసి మన పెద్దవాళ్ళు అయితే ఇట్లాంటి ఏర్పాటు అయితే చేస్తూ ఉంటారు. సో చూసారు కదా సో టూ మచ్ క్రౌడ్ అయితే ఉంది. సో ఏంటంటే ఇవన్నీ కూడా మనకైతే తెలుసుకోవాలన్నమాట. సో కంపల్సరీగా ఎందుకంటే ఇది మన కల్చర్. సో దాన్ని గుర్తు చేయడానికి అయితే వీళ్ళందరూ ఏంటంటే ఇవైతే ఏర్పాటు చేస్తూ అయితే ఉంటారు.
ఇదన్నమాట. సో విలేజెస్ లో సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి, లైక్ ఏమన్నా మనం ఓపెనింగ్స్ కానీ లేదంటే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారని అయితే సో దానికి సంబంధించిన ఫుల్ వ్లాగ్ ఇది అనమాట. సో మీకైతే ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని అయితే నెక్స్ట్ వీడియో కలుస్తాం. సో సీ యూ గైస్, బై బై.